రష్యా ఉక్రెయిన్ యుద్ధం మరోమారు తీవ్రతరమైంది. ఉక్రెయిన్కు నలుదిక్కుల నుంచి రష్యా మంగళవారం ఉదయం నుంచే డ్రోన్ దాడుల జోరును పెంచేసింది. కాగా ఉక్రెయిన్ చేతిలో అణ్వాయుధాలు ఉంచడం అత్యంత బాధ్యతారాహిత్యమని క్రెమ్లిన్ మండిపడింది. అయితే న్యూయార్క్ టైమ్స్లో వచ్చిన కథనం ప్రకారం అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ ఉక్రెయిన్కు అణ్వాయుధాలను ఇచ్చారన్న వార్తలు గుప్పుమంటున్నాయి. దీంతో యుద్ధం మరింత తీవ్రతరమయ్యే పరిస్థితి ఉందన్న ఆందోళనలు నెలకొన్నాయి. పాశ్చాత్య దేశాలు ఉక్రెయిన్కు న్యూక్లియర్ ఆయుధాలను సరఫరా చేశాయని రష్యా భద్రతా దళాల అధికారి డిమిత్రో మెద్వెదేవ్ చెప్పారు. ఒకవేళ ఉక్రెయిన్ అణ్వాయుధాలు ప్రయోగిస్తే దానికి తగ్గట్టుగానే తాము జవాబిస్తామని రష్యా కూడా హెచ్చరిస్తోంది. ఇదిలా ఉంటే రష్యా గత రాత్రి నుంచే సుమారు 188 డ్రోన్లను తమపై ప్రయోగించిందని, వాటిలో 76 డ్రోన్లను ఉక్రెయిన్ ఎయిర్ డిఫెన్స్ ఫోర్సెస్ కూల్చివేసిందని తెలిపింది. ఇదిలా ఉంటే కీవ్ మేయర్ కూడా తమ పట్టణాలపై పెద్ద ఎత్తున డ్రోన్ల దాడి జరిగిందని చెప్పుకొచ్చారు. వెంటనే దేశవ్యాప్తంగా ఎయిర్ రెడ్ అలర్ట్ ను జారీ చేసినట్లుగా తెలిపారు. అయితే ఉక్రెయిన్ డిఫెన్స్ వర్గాలు మాత్రం తమపై ప్రయోగించిన డ్రోన్లలో 96 ట్రాక్ తప్పాయి. 5 డ్రోన్లను బెలారస్ వైపుకు మళ్లించామని తెలిపారు.